జనవరి నెల 3న అతిపెద్ద పౌర్ణమి. ఇది సాధారణమైన పౌర్ణమి కాదు, చాలా శక్తివంతమైనది. ఇది అతీత శక్తులతో వస్తున్న పౌర్ణమి. అయితే ఈ పౌర్ణమి రోజు సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఒక్క పని చేయకండి. దరిద్రాన్ని బొట్టు పెట్టి పిలిచినట్లే అవుతుంది. సింహరాశి వారు పౌర్ణమి రోజు ఈ పని చేస్తే అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. మరి సింహరాశి వారు పౌర్ణమి రోజు ఏ పని చేయకూడదో, ఈ పౌర్ణమి రోజు సింహరాశి వారు ఎటువంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సింహరాశి వారు అగ్నితత్వ రాశికి చెందినవారు మరియు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు గ్రహరాజైన సూర్యుడు. అగ్నితత్వ రాశి అయిన సింహంపై మన కారకుడైన చంద్రుడి స్వభావం లేదా ప్రభావం చాలా విలక్షణంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అగ్ని మరియు జల పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగినప్పటికీ సూర్య చంద్రులు మిత్రులు కావటం వల్ల సింహరాశి వారికి చంద్రుడి వల్ల రాజస్యంతో కూడిన మనస్తత్వం లభిస్తుంది. చంద్రుడి ప్రభావం వల్ల వీరు బయటకు గంభీరంగా కఠినంగా కనిపించినప్పటికీ అంతరార్థంలో చాలా సున్నితమైన మనసును, ఉదార స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి కోపం అగ్నిలా త్వరగా ప్రజ్వరిల్లిన చంద్రుడి స్వభావం లేదా చంద్రుడి ప్రభావం వల్ల అంతే త్వరగా చల్లారి పశ్చాత్తాపం చెందే గుణం వీరిలో ఉంటుంది. సింహరాశి వారికి చంద్రుడు వ్యయ స్నానాధిపతి కావటం వల్ల వీరు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. చంద్రుడు బలంగా ఉన్నప్పుడు వీరికి విదేశీ యానాలు, ఆధ్యాత్మిక చింతన మరియు దాన ధర్మాలు చేయాలనే కోరిక కలుగుతుంది. అయితే చంద్రుడి స్వభావం వల్ల వీరు కొన్నిసార్లు అతిగా ఆలోచించటం లేదా అనవసరమైన భయాలకు లోనయ్యే అవకాశం ఉంది. అగ్నితత్వ ప్రభావం వల్ల వీరిలో ఉండే అహం చంద్రుడి వల్ల కలిగే భావోద్వేగాలతో కలిసినప్పుడు మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వీరు ఎక్కువ ఆలోచనలతో నిద్రలేమికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. సింహరాశి వారు చంద్రుడి అనుగ్రహం కోసం తల్లిని గౌరవించటం, సోమవారం రోజున క్షీరాభిషేకం చేయటం వల్ల మానసిక స్థిరత్వాన్ని పొంది తమ లక్ష్యాల వైపు దృఢంగా అడుగులు వేయగలరు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పౌర్ణమి అనేది కేవలం ఒక తిథి మాత్రమే కాదు, అది ప్రకృతిలో ఒక అద్భుతమైన శక్తి ప్రవాహం జరిగే సమయం. చంద్రుడు తన షోడశ కళలతో నిండి భూమికి అత్యంత సమీపంలో ఉండి తన అమృత కిరణాలను ప్రసరింపజేసే ఈ రోజున మనం చేసే ప్రతి చిన్న పని కూడా 100 రెట్ల ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర రీత్యా చంద్రుడు మనసుకు కారకుడు. అంటే మన ఆలోచనలు, నిర్ణయాలు మరియు ప్రవర్తన అంతా ఆ చంద్రుడు నియంత్రణలోనే ఉంటాయి. పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో తెలుసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజున చేసే పూజ మీ దరిద్రాన్ని ప్రారద్రోలి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. పౌర్ణమి నాడు సూర్యాస్తమయం కాగానే ఇంటిని గంగాజలంతో శుద్ధి చేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. లక్ష్మీదేవికి తెలుపు రంగు అంటే అత్యంత ప్రీతి. కాబట్టి ఈ రోజున తెల్లని పుష్పాలతో, ముఖ్యంగా తామర పువ్వులతో పూజించటం వల్ల ఆ తల్లి మనసు కరిగి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. పూజా గదిలో లక్ష్మీదేవి పటము ముందు శ్రీ యంత్రాన్ని ఉంచి శ్రీ సూక్తం లేదా కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ రోజున చేసే దీపారాధనలో కొంచెం పచ్చకర్పూరం వేయటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. నైవేద్యంగా ఆవు పాలతో చేసిన పరమాన్నం లేదా పాయసాన్ని సమర్పించాలి. ఈ పూజ కేవలం కుటుంబంలోని స్త్రీలకు లేక పురుషులకు మాత్రమే పరిమితం కాదు. ఈ రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరూ, చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు అందరూ కలిసి పాల్గొనాలి. చంద్రుడి వెలుగులో లక్ష్మీదేవిని స్మరించటం వల్ల మనసులోని కల్మషాలు తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. సాయంత్రం వేళ చంద్ర దర్శనం చేసుకుని చంద్రుడికి ఆర్జ్యం సమర్పించటం వల్ల జాతకంలోని చంద్రదోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. లక్ష్మీ పూజ చేసే సమయంలో మనసును నిర్మలంగా ఉంచుకొని ఎవరిపైనా ద్వేషం లేకుండా ప్రార్థించటం వల్ల ఆ తల్లి అనుగ్రహం వంశపారంపరంగా కొనసాగుతుంది. పౌర్ణమి రోజున ఈ రాశివారు ప్రధానంగా గుర్తుంచుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ రోజున పొరపాటున కూడా ఎవరికి అప్పుగా డబ్బు ఇవ్వకూడదు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ధనమే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. పౌర్ణమి అనేది చంద్రుడికి మరియు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథి.
ఈ శుభదినాన లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ప్రతి ఇంటిని గమనిస్తుందని, ఎక్కడైతే భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి అష్టైశ్వర్యాల కోసం ప్రార్థిస్తారో అక్కడ ఆ తల్లి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. అటువంటి పవిత్ర సమయంలో మీ ఇంట్లో ఉన్న సంపదను వేరే ఒకరికి అప్పు రూపంలో ఇవ్వటం అంటే మీ అదృష్టాన్ని మీరే చేతులారా ఇతరులకు ధారపోయటం లాంటిది. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం పౌర్ణమి నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రాకపోవటమే కాకుండా మీ దగ్గర మిగిలి ఉన్న ధనం కూడా క్రమంగా కరిగిపోతుంది. పౌర్ణమి నాటి చంద్రుడి ఆకర్షణ శక్తి భూమిపై ఎంత తీవ్రంగా ఉంటుందో మన ఆర్థిక స్థితిపై కూడా అంతే ప్రభావం ఉంటుంది. ఈ తిథి నాడు డబ్బు బయటకు వెళ్ళటం అనేది మీ ఇంటి లక్ష్మీ కళను పారద్రోలటమే అవుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో పౌర్ణమి నాడు అశ్రద్ధ వహిస్తే అది కేవలం మీ ఒక్కరి ఆర్థిక ఇబ్బందులకే కాకుండా మీ రాబోయే తరాల వారిని కూడా దరిద్రంలోనికి నెట్టివేసే ప్రమాదం ఉంది. తరతరాల పాటు మీ వంశం అప్పుల ఊబిలో కూరుకుపోయేలాగా చేసే ఈ దోషం చాలా భయంకరమైనది. పౌర్ణమి రోజున మీ ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఎక్కువగా ఉన్నా సరే నగదు రూపంలో కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల రూపంలో కానీ ఎవరికీ అప్పు ఇవ్వవద్దు. ఎంతటి ఆపదలో ఉన్నా, ఎంతటి ప్రాణ స్నేహితులైనా లేదా రక్త సంబంధికులైనా సరే పౌర్ణమి నాడు మాత్రం డబ్బు విషయంలో కఠినంగా ఉండాలి. వారికి సహాయం చేయాలని మీకు అనిపిస్తే మరుసటి రోజు ఇవ్వండి తప్ప పౌర్ణమి తిథి గడియలు ఉన్నంత వరకు మీ చేతి నుండి ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్ళనివ్వకండి. పౌర్ణమి నాడు మీ ఇంటి నుండి వెళ్ళే ధనం మీ జాతకంలో దారిద్ర్య యోగాన్ని ప్రేరేపిస్తుంది. ఇది కేవలం మీ పురుషులకే కాదు, ఇంట్లోని మహిళలకు, వ్యాపారస్తులకు, చివరకు చిన్న పిల్లలకు కూడా వర్తించే నియమం. ఇంట్లోని స్త్రీలు గృహలక్ష్ములు కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున అప్పు ఇవ్వటం వల్ల మీ సంపాదనకు గ్రహణం పట్టినట్లు అవుతుంది. మీరు ఎంత కష్టపడినా, ఎంతటి మేధస్సుతో పనిచేసినా ఫలితం దక్కదు. ధన నష్టం నిరంతరం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆకస్మికంగా ఆసుపత్రి ఖర్చులు రావటం, వ్యాపారంలో నష్టాలు సంభవించటం, ఇంట్లో విలువైన వస్తువులు పోవటం వంటివన్నీ పౌర్ణమి నాడు చేసే ఈ చిన్న పొరపాటు వల్లే సంభవిస్తాయి. చంద్రుడు మనస్సుపై అధికారం చెలాయిస్తాడు కాబట్టి పౌర్ణమి నాడు మనం తీసుకునే నిర్ణయాలు భావోద్వేగాలతో కూడి ఉంటాయి. ఆ సమయంలో ఎవరైనా వచ్చి కష్టాల్లో ఉన్నామని అడిగితే మన మనసు కరిగి అప్పు ఇచ్చేస్తాం. కానీ అది మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. పౌర్ణమి నాడు ఇచ్చే అప్పు వల్ల గ్రహాల అనుగ్రహం మీపై తగ్గిపోతుంది. మీ దగ్గర ఉన్న ధనానికి ఉండే దైవిక శక్తి క్షీణిస్తుంది. లక్ష్మీదేవి చంచలమైనది. ఆమె ఒక్కచోట స్థిరంగా ఉండాలంటే పౌర్ణమి లాంటి రోజులలో నిగ్రహం చాలా అవసరం. ఎవరైతే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తారో వారి జీవితంలో ఆర్థిక స్థిరత్వం అనేది ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ధన నష్టం జరుగుతూనే ఉంటుంది. చేతికి అందినట్లే అందిన డబ్బు ఆవిరైపోతూ ఉంటుంది. ఇది మీ ఒక్కరితోనే ఆగదు. మీ పిల్లల భవిష్యత్తును కూడా ఈ దరిద్రం నీడలా వెంటాడుతూ ఉంటుంది. వారి వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ ధనలోపం వల్ల ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ఇంటి లక్ష్మిని కాపాడుకోవడానికి, మీ వంశ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి పౌర్ణమి నాడు అప్పు ఇవ్వటం ఖచ్చితంగా మానుకోండి. ఈ ఒక్కరోజు నిగ్రహం మీ జీవితానికి శ్రీరామ రక్షగా మారుతుంది. పౌర్ణమి వెలుగు మీ ఇంట్లో ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలే తప్ప దరిద్రాన్ని మోసుకొచ్చే చీకటిగా మారకూడదు. ఈ నియమాన్ని పాటించి మీ తరతరాల భవిష్యత్తును కాపాడుకోండి. పౌర్ణమి రోజున ఈ రాశివారు ఇంట్లో ఉన్న పాలు మరియు పెరుగును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయట వ్యక్తులకు ఇవ్వకూడదు. ఎందుకంటే పాలు మరియు పెరుగు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పదార్థాలు మరియు ఇవి చంద్రుడికి ప్రతీకలు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది. అందుకే పాలు లక్ష్మీ స్వరూపం. పౌర్ణమి నాడు చంద్రుడు తన పూర్తి తేజస్సుతో ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉన్న పాలు లేదా పెరుగును ఇతరులకు ఇవ్వటం అంటే మీ సుఖ సంతోషాలను, మీ ఐశ్వర్యాన్ని ఇతరులకు పంచి ఇవ్వటమే అవుతుంది. దీనివల్ల మీ జాతకంలో చంద్రుడు బలహీనపడి మానసిక అశాంతిని కలిగిస్తాడు. ముఖ్యంగా ఇంటి మహిళలు పొరుగువారు అడిగారని పాలు కానీ పెరుగు కానీ పౌర్ణమి నాడు ఇంటి నుండి బయటకు పంపితే ఆ ఇంటి కళ తప్పుతుంది. పౌర్ణమి నాడు తెల్లని పదార్థాలు దానం చేయటం మంచిదే కానీ అది ప్రత్యేకించి దేవాలయాల్లో లేదా పేదలకు అన్నదానం రూపంలో ఉండాలి తప్ప ఇంటికి వచ్చిన వారికి లేదా పొరుగు వారికి పాలు పెరుగు రూపంలో ఇవ్వకూడదు. ఈ పొరపాటు వల్ల మీ ఇంట్లో ఉన్న శాంతి దూరమవుతుంది.
మరియు తరతరాల వరకు ఆ దరిద్రం మీ వంశాన్ని పట్టి పీడిస్తుంది. ఈ నియమం ఈ రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. పాలు, పెరుగును బయటకు పంపటం వల్ల మీ కుటుంబంలో కలహాలు పెరుగుతాయి మరియు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ పౌర్ణమి నాడు మీ ఇంట్లోని పవిత్ర వస్తువులను మీరే వినియోగించుకోవటం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది. వస్తువుల కొనుగోలు విషయంలో కూడా ఈ రాశివారు పౌర్ణమి నాడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌర్ణమి అనేది అత్యంత పవిత్రమైన మరియు సాత్విక శక్తి కలిగిన తిథి. అటువంటి సమయంలో శనిదేవుడికి సంబంధించిన వస్తువులను పౌర్ణమి నాడు అస్సలు కొనకూడదు. ముఖ్యంగా ఇనుము, వంట నూనె, నల్ల నువ్వులు, నల్లని దుస్తులు, తోలుతో చేసిన వస్తువులు అంటే లెదర్ బెల్ట్లు, పర్సులు, షూలు వంటివి పౌర్ణమి రోజున కొని ఇంటికి తీసుకురావటం అంటే దరిద్రాన్ని బొట్టు పెట్టి పిలిచినట్లే అవుతుంది. పౌర్ణమి అనేది వెలుతురుకు, పరిపూర్ణతకు మరియు చంద్రుడికి సంబంధించిన తిథి. కానీ శనిగ్రహం చీకటికి, జాప్యానికి మరియు కష్టాలకు ప్రతీక. ఈ పవిత్రమైన వెలుగుల సమయంలో ప్రతికూల శక్తి కలిగిన శని వస్తువులను ఇంటికి చేర్చటం వల్ల గ్రహాల మధ్య తీవ్రమైన ఘర్షణ ఏర్పడుతుంది. దీనివల్ల మీరు చేసే పనుల్లో అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. పౌర్ణమి నాడు పొరపాటున ఇనుప వస్తువులు కొంటే అవి మీకు కలిసిరావు సరికదా. అనవసరమైన వాహన ప్రమాదాలకు లేదా ఇంటి సామాగ్రి పాడైపోవడానికి దారితీస్తాయి. అలాగే పదునైన వస్తువులైన కత్తులు, కత్తెరలు, సూదులు వంటివి కూడా ఈ రోజున కొనకూడదు. ఇవి హింసకు మరియు విచ్ఛిన్నానికి సంకేతాలు కాబట్టి పౌర్ణమి నాడు వీటిని కొంటే కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత దెబ్బతిని మనశ్శాంతి కరువవుతుంది. ఈ వస్తువుల కొనుగోలు వల్ల వచ్చే దోషం మీ జాతకాన్ని ప్రతికూలంగా మార్చి మీరు ఎంత సంపాదించినా ఆ ధనం వృధా ఖర్చులకు, కోర్టు గొడవలకు లేదా ఆసుపత్రి పాలవడానికి కారణమవుతుంది. ఇది మీకే కాదు, మీ వంశ పారంపర్యంగా వెంటాడే శాపంగా మారి మీ తర్వాతి తరాల అభివృద్ధిని కూడా అడ్డుకుంటుంది. ఈ పవిత్రమైన రోజున వస్తువులే కాకుండా మన ప్రవర్తన కూడా చాలా ముఖ్యమైనది. పౌర్ణమి రోజున ఈ రాశివారు ఎవరితోనూ గొడవ పడకూడదు లేదా అనవసరమైన వాదనలకు దిగకూడదు. చంద్రుడి ప్రభావం వల్ల పౌర్ణమి నాడు మనుషుల మనసులోని భావోద్వేగాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చిన్న విషయానికే ఆగ్రహం రావటం, చిరాకు కలగటం సహజం. కానీ ఆ సమయంలో సంయమనం కోల్పోయి గొడవ పడితే ఆ వివాదం జీవితాంతం కొనసాగే శత్రుత్వంగా మారుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య లేదా రక్త సంబంధీకుల మధ్య వచ్చే గొడవలు ఆ ఇంటి పునాదులనే కదిలిస్తాయి. పౌర్ణమి నాడు తిట్టిన తిట్టు లేదా చేసిన శాపం ఖచ్చితంగా తగులుతుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ రోజున మౌనంగా ఉండటం లేదా భగవన్నామ స్మరణ చేయటం వల్ల మీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది. దీనికి తోడు పౌర్ణమి రోజున నల్లని రంగు దుస్తులు ధరించటం అస్సలు మంచిది కాదు. నలుపు రంగు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. పౌర్ణమి వెలుగులో మీరు తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చంద్రుడి అనుగ్రహం లభిస్తుంది. కానీ నలుపు రంగు ధరిస్తే జాతకంలో గ్రహదోషాలు పెరిగి మానసిక కృంగుబాటుకు లోనవుతూ ఉంటారు. అంతేకాకుండా పౌర్ణమి రోజున శరీర శుద్ధి విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ రోజున గోళ్లు కత్తిరించుకోవటం లేదా జుట్టు కత్తిరించుకోవటం అంటే క్షవర కర్మలు చేసుకోవటం అత్యంత అశుభం. ఇలా చేయటం వల్ల ఆయుష్ క్షీణిస్తుందని, లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుందని పెద్దల మాట. శరీరంలోని ఏ భాగాన్ని కూడా ఈ రోజున కత్తిరించటం వల్ల ప్రాణశక్తి తగ్గుతుంది. అలాగే పౌర్ణమి నాడు జోదం ఆడటం, మద్యం సేవించటం, మాంసాహారం భుజించటం వంటి తాపసిక పనులకు అత్యంత దూరంగా ఉండాలి. ఇవి మీలోని రాక్షస ప్రవృత్తిని పెంచి మీకు ఉన్న పుణ్యాన్ని పూర్తిగా హరిస్తాయి. పౌర్ణమి నాడు వ్యసనాలకు బానిసలైతే ఆ దరిద్రం మిమ్మల్ని జన్మజన్మల వరకు పట్టి పీడిస్తుంది. ఈ నియమాలను పాటించని వారికి ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కదు. మీ వంశం క్షేమంగా ఉండాలన్నా, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా ఈ పౌర్ణమి నియమాలను కఠినంగా పాటించాలి. ఈ రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరూ, వారు చిన్నవారైనా పెద్దవారైనా ఈ విషయాలను గుర్తుంచుకొని మసులుకుంటేనే దరిద్రం దరిచేరకుండా అదృష్టం వరిస్తుంది. ఒక్క చిన్న పొరపాటు మీ తరతరాల భవిష్యత్తును చీకటిమయం చేసే ప్రమాదం ఉందని గమనించండి. పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పిన పనుల్లో ఏ ఒక్కటి చేసినా సరే మీ జీవితంలో కష్టాలు, ఇబ్బందులు మరియు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి. పౌర్ణమి నాడు చేసే పొరపాట్ల వల్ల కలిగే ప్రతికూల ప్రభావం చాలా శక్తివంతంగా ఉంటుంది. మీరు చేసే చిన్న తప్పు కూడా మీ వ్యాపారంలో నష్టాలను, ఉద్యోగంలో ఇబ్బందులను కలిగిస్తుంది. గొడవలు పడటం వల్ల మీ మానసిక ప్రశాంతత దెబ్బతిని అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. పౌర్ణమి నాడు నియమాలను అతిక్రమిస్తే మీ జాతకంలోని రాజయోగాలు కూడా పనిచేయవు. ఈ దరిద్రం కేవలం ఆర్థిక పరమైనదే కాదు,
మానసిక మరియు శారీరక క్లేశాలను కూడా ఇస్తుంది. ఒక్కసారి మీరు పౌర్ణమి నాడు అప్పు ఇచ్చినా లేదా పాలు పెరుగు బయటకు పంపించినా ఆ సంవత్సరం మొత్తం మీరు కష్టాల్లోనే ఉండవలసి వస్తుంది. ఇది మీకే కాదు, మీ కుటుంబం మొత్తానికి వర్తిస్తుంది. మీ పిల్లల వివాహ ప్రయత్నాలకు, విద్యకు కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. తరతరాల నుండి వస్తున్న ఆస్తిపాస్తులు కోర్టుల పాలు కావటం లేదా అమ్ముకోవలసి రావటం జరుగుతుంది. పౌర్ణమి నాడు పవిత్రతను కాపాడకపోతే ఆ ప్రభావం మీ వంశ పారంపర్యంగా వస్తున్న పుణ్యాన్ని హరించివేస్తుంది. చంద్రుడి ప్రభావం వల్ల వచ్చే మానసిక ఒత్తిడి వల్ల మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి పౌర్ణమి నాడు అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం. ఈ నియమాలన్నీ కూడా ఈ రాశిలోని స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ పాటించాలి. పౌర్ణమి నాడు మద్యం సేవించటం, మాంసాహారం తీసుకోవటం వల్ల ప్రతికూల శక్తులు మీపై దాడి చేస్తాయి. ఈ రోజున చేసే తప్పుల వల్ల వచ్చే దరిద్రం మీ 7 తరాల వరకు వెంటాడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి నాడు సాయంత్రం వేళ నిద్రించటం కూడా దరిద్రానికి హేతువు. చంద్రుడి కిరణాలు మనపై పడవలసిన సమయంలో మనం నిద్రిస్తే ఆ శక్తిని కోల్పోతాము. పౌర్ణమి నాడు ఎవరిని అబద్ధాలతో మోసం చేయకూడదు. ఈ పవిత్ర రోజున మీరు ఎంత ప్రశాంతంగా, ధర్మబద్ధంగా ఉంటారో అంతటి ఫలితం మీకు దక్కుతుంది. ఒకవేళ మీరు ఈ నియమాలను అతిక్రమిస్తే మీ పుణ్యం క్షీణించి పాపం పెరుగుతుంది. ఇది మీ వంశ గౌరవానికి మచ్చ తెస్తుంది. తరతరాల పాటు మీ కుటుంబం ఆర్థికంగా ఎదగకుండా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి పౌర్ణమి రోజున ఈ పనులకు దూరంగా ఉండండి. భగవంతుని స్మరణలో గడపండి. దీనివల్ల మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది. పౌర్ణమి నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలను పాటించడం ద్వారా మీరు మీ జీవితాన్ని అదృష్టమయం చేసుకోవచ్చు. ఈ నియమాలు పాటించడం వల్ల మీ జాతకంలో చంద్రుడు బలపడి మానసిక దృఢత్వం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రవాహం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు అనేదే ఉండదు. ఈ పౌర్ణమి రోజున మీరు చేసే ఈ చిన్న త్యాగం మీ వంశాన్ని కాపాడుతుంది. దరిద్రాన్ని దూరం చేసి ఐశ్వర్యాన్ని పొందడానికి ఇవే సులభమైన మార్గాలు. మీ కుటుంబ సభ్యులందరికీ ఈ విషయాలను వివరించి అందరూ కలిసి నియమాలను పాటించేలా చూసుకోండి. అప్పుడే పౌర్ణమి వెలుగులు మీ జీవితంలో నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాయి.